హలో అండి అందరికీ. ఈరోజు మనం ఆలూ చిప్స్ క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం ఆలూని వాటర్తో వాష్ చేసుకొని పీల్ తీసేసి చిన్నగా స్లైసర్తో కట్ చేసేసుకోవాలి. వీటిని 3 or 4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. వాటర్ అంతా మంచిగా ఉండాలి, అంటే దాంట్లో ఉన్న మురికి అంతా పోయేంత వరకు 3 or 4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, మంచిగా వాష్ చేసేసాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత బయట ఎండలో ఆరబెట్టేస్తున్నాను, నేను పతలాంగా ఆరబెట్టేసుకోవాలి. వాటర్ అంతా పోయేంత వరకు, అంటే ఏ తడి ఉండకూడదు అనమాట. మనం ఆయిల్లో వేస్తాం కదా, ఏ తడి లేకోకుండా ఉండేంత వరకు ఎండలో పెట్టేసుకోవాలి. లేదంటే మీకు ఎండ లేదు అని అనుకున్నారనుకో, క్లాత్ తీసుకొని మంచిగా ఒక్కొక్క దాన్ని మంచిగా తుడుచుకోండి. నేను ఇక్కడ ఎండకు ఆరబెట్టేసాను, మంచిగా ఆరిపోయినాయి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నాను కదా ఆలు, అవి కొంచెం కొంచెంగా అందులో వేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా వేసుకోండి, అతుక్కోకుండా ఉంటాయి. కొంచెం కొంచెం వేసుకోండి. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఆలివ్ వేస్తున్నాను, చూడండి. మనం అక్కడే ఉండి దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఒకటొకటి అతుక్కుంటుంది. మనం దగ్గరుండి మరి కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇదంతా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత సాల్ట్ వాటర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల ఒకదానికొకటి అంటదు అనమాట. ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా క్రిస్పీగా వస్తుంది అన్నమాట. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ ఎన్నో మన ఛానల్లో ఉంటాయి, చూడండి. ఎంతో టేస్టీ అండ్ ఆలూ చిప్స్ రెడీ. ట్రై చేయండి.